ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ అని. ఓకే, టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? టీఆర్ఎస్ అంటే అభిమానమా? చెందిన రాష్ట్రం. ఓకే, టీఆర్ఎస్కి వేస్తారు. కుంట డివిజన్లో జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేస్తావు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? కారు గుర్తు. టీఆర్ఎస్కి వేస్తావా? జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నల్లకుంట అంబర్పేట డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్ వేస్తారా? ఏ పార్టీ కొట్టేస్తారు? ఏ పార్టీకి? టీఆర్ఎస్కా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కి వేస్తారు. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ దగ్గర? టీఆర్ఎస్కి వేపిస్తారా అన్ని? రేపు జరగబోయే ఎలక్షన్లో ఓకే, నల్లకుంట డివిజన్లో రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారన్న? టీఆర్ఎస్కి. టీఆర్ఎస్ అంటే అభిమానమా? ఒక టీఆర్ఎస్కి ఇస్తారు. ఏ పార్టీ కొట్టేస్తావు అన్న? టీఆర్ఎస్కి ఇస్తావా? నల్లకుంట తిలక్ నగర్ డివిజన్లో జరగబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కి ఇస్తారా? ఓకే, నల్లకుంట తిలక్ నగర్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తావు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కి ఇస్తావా? ఓకే, జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు టీఆర్ఎస్కి ఇస్తారు? రమేష్ అన్న మాకు ఎప్పుడు ఎన్ని ఓట్లు ఉంటాయి మీ దగ్గర? 300 ఓట్లు టీఆర్ఎస్కి. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నల్లకుంట డివిజన్ తరపు నుంచి ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కొట్టేస్తారా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు నల్లకుంట తిలక్ నగర్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? ఎందుకు టీఆర్ఎస్కి వేస్తారు? ముందుందని టీఆర్ఎస్కి వేస్తారా? జిహెచ్ఎంసీలో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? కేసీఆర్ పార్టీ. కేసీఆర్ పార్టీకి. ఓకే, ఎందుకు కేసీఆర్ పార్టీ అంటే అభిమానం మీకు? కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు వారికి ఓకే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ కేటీఆర్ గారు చేపట్టిన హైదరాబాద్లో ఒక హబ్బు, ఐటీ హబ్బుగా తీర్చిదిద్దుతున్నందుకు కూడా మేము టీఆర్ఎస్కి వెళ్ళాం. జరగబోయే జిహెచ్ఎంసీలో తిలక్ నగర్ నల్లకుంట డివిజన్లో ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఎందుకు టీఆర్ఎస్కి సార్? లాటరీ క్యాండిడేట్ మంచి పనులు చేస్తుంది. శ్రీదేవి మేడం అందరికి అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ లో నోటెడ్ క్యాండిడేట్ గరిగంటి రమేష్ గారు, శ్రీదేవి గారు పబ్లిక్ నోటెడ్ మంచి పనులు. టీఆర్ఎస్కి వేస్తారు. ఇక టీఆర్ఎస్ 100% గెలుస్తుంది. లాటరీ. నల్లకుంట తిలక్ నగర్ డివిజన్లో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? మీరు ఇంకా క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ నల్లకుంటలో మేము ఎల్లకాలం రమేష్ అన్నకే సపోర్ట్ చేస్తాం. అది కంపల్సరీ. రమేష్ అన్న ఈసారి మెజారిటీ 15,000 ఓట్ల మెజారిటీతో కొట్టబోతున్నాడు. మా మేడం గరిగంటి ఈసారి కొట్టబోతున్నారు. తిలక్ నగర్ డివిజన్ రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇస్తామండి. ఎందుకు టీఆర్ఎస్కి వేస్తారు? మైనార్టీలకు చాలా ఎడ్యుకేషన్ లోన్స్ టీఆర్ఎస్కి వేస్తారు మొత్తం. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు అన్న? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? ఈ నల్లకుంట తిలక్ నగర్ డివిజన్ లో నల్లకుంట గరిగంటి శ్రీదేవి రమేష్ గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకు టీఆర్ఎస్కే ఓటేయాలనుకుంటారు? అభివృద్ధి బాగా జరిగింది. సిసి రోడ్లు వేసిర్రు, మళ్ళీ ఐమాక్స్ లైట్లు వేసిర్రు, మరి వాటర్ మంచిగా సప్లై చేస్తారు. అన్నిటికీ సర్వే మంచిగా ఇస్తారు కాబట్టి. ఎన్ని ఓట్లు ఉంటాయన్నా మీ తరఫున? మా తరఫున ఒక బూతే ఉంటుంది. 1300-1400 ఓట్లు ఉంటాయి. ఓకే, అన్ని టీఆర్ఎస్కి ఇస్తారా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ కొట్టేస్తావు? టీఆర్ఎస్ వేస్తారా? ఎన్ని ఓట్లు ఉంటాయి మీ దగ్గర? ఎన్ని ఓట్లు? 12 టీఆర్ఎస్కి పడతాయి. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? ఎందుకు టీఆర్ఎస్కి ఇస్తారు? మంచి పనులు చేసింది కాబట్టి. ఓకే, టీఆర్ఎస్ అంటే అభిమానం. ఇంకా అభిమానం. ఇంకా అది కాక ఇంకా ముందు కూడా చేసే పనులు మస్తుగా ఉన్నాయి. వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ వీళ్ళు ఏం చేయలేకపోయిండు. టీఆర్ఎస్ నమ్మకము ప్రజలకు కూడా అందరికీ నమ్మకం కుదిరింది. రైతులకు ఇదివరకు దాకా చేసిండు, వాళ్ళకు క్యాన్లు అవన్నీ కట్టించింది కదా. ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్ పార్టీకి ఇద్దాము. ఎందుకు టీఆర్ఎస్కి ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి టీమ్స్ చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు మనకు చాలా ఇచ్చినారు. ఓకే, సో టీఆర్ఎస్కి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయన్నా? మా ఇంట్లో నుంచి దాదాపు మా ఫ్యామిలీ ఒక 70 దాకా ఉంటాయి. మా చిన్న 70 ఓట్లు. 70 ఓట్లు టీఆర్ఎస్కి ఇస్తారా? అధ్యక్షుడు మా చిన్నమ్మ, మా డాడీ కూడా. సో మేము ప్రతి ఒక్కరు మా రజకుల ఈ డివిజన్లే కాదు, ఏ డివిజన్ వేస్తే టీఆర్ఎస్ పార్టీకే మా సపోర్ట్ ఉంటుంది. రజకుల మొత్తం అక్కడికే కొట్టేస్తాం.
టీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్. మీ ఓట్లని టీఆర్ఎస్కే పడుతుంది. 100% టీఆర్ఎస్. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? నల్లకుంట డివిజన్లో టీఆర్ఎస్కే ఎందుకు వేద్దాం అనుకుంటారు? ఎందుకంటే మనం అందరికి కళ్యాణము, పథకము అన్ని పథకాలు అందుతున్నాయి, పథకాలు ఇస్తున్నారని వేయవలసిందే తప్పది. ఓకే. ఎన్ని ఓట్లు ఉంటాయి మీరు? బీసీ ఆల్రెడీ 500 ఓట్లు ఉంటాయి. 500 ఓట్లు బీసీ వర్గం ఓట్లు ఈ డివిజన్లో అన్ని టీఆర్ఎస్కి వేస్తారు. సపోర్ట్ చేసే దానికి. నల్లకుంట డివిజన్లో రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, పింఛన్లు. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడు మాది గంగపుత్ర యూత్ అసోసియేషన్ ఉంది మాది. ఓకే. మా యావత్ గంగపుత్ర ఇంద్రానగర్ నుంచి మొత్తం టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నామని నిర్ణయించుకున్నాను. ఓకే. టీఆర్ఎస్కి ఇస్తారు అయితే? టీఆర్ఎస్కి ఇస్తాం. పైప్ లైన్, డ్రైనేజ్, నల్ల పైప్ లైన్ చాలా అభివృద్ధి చేశారు. నల్లకుంట తిలక్ నగర్ డివిజన్లో రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తాం. టీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ చాలా పథకాలు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదిమాలకు కానీ, హ్యాండిక్యాప్లకు కానీ, హ్యాండిక్యాప్ 3000 రూపాయలు, వితంతులకు 2000 రూపాయలు. మన ఏది ఒంటరి మహిళలకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ వేయలేదు. తెలుగుదేశం గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వేయలేదు. ఒంటరి మహిళలకు ఫస్ట్ టైం మేము మా జీవితంలో ఫస్ట్ టైం చూసినాం. ఒంటరి మహిళలకు పింఛన్. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ తరపు నుంచి? దగ్గర నేను ఎస్సీ, నేను మాదిగా, నేను అవి చాలా ఓట్లు ఉంటాయి. మాకు మేము టీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే మాకు మంచి స్కీమ్ ఉంది. ఇది మా కార్పొరేటర్ మేడం, శ్రీదేవి మేడం కూడా చాలా పనులు చేసి 10% ఇన్ఫ్లైన్, వాటర్ లైన్ టీఆర్ఎస్కి వేస్తారు. టీఆర్ఎస్కి వేస్తాం. పక్కా టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలే ఈ రోజు మా శ్రీదేవి మేడం గెలిపిస్తారు. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీకా, కాంగ్రెస్కా, టీఆర్ఎస్కా? టీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకన్నా టీఆర్ఎస్కి? ఆయన ఏ పని చెప్తా కానీ, ఎప్పుడు చెప్పినా కానీ మాకు అవైలబుల్గా ఉంటాడు. ఏ టైంలో అయినా సరే వచ్చేస్తారు. టీఆర్ఎస్కి ఇస్తారు. టీఆర్ఎస్కి వస్తాం. నగర్ డివిజన్లో రేపు జరగబోయే జిహెచ్ఎంసీలో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? అభివృద్ధి బాగా చేస్తుంది. ఓకే. టీఆర్ఎస్ అంటే అభిమానం, అభివృద్ధి చేసిందని టీఆర్ఎస్కి ఇస్తారా? రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? ఇక్కడ టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ అంటే అభిమానమా? టీఆర్ఎస్కి ఇస్తారా? జరగబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారమ్మా? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కా. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ ఇంట్లో? 2 టీఆర్ఎస్కి ఇస్తారా? ఓకే. జరగబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? అంటే గతంలో దేనికి వేసారు? అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి వేసే అవకాశాలు ఉన్నాయా? జరగబోయే జిహెచ్ఎంసీలో తిలక్ నగర్ అంబర్పేట్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కి వేస్తారా? జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ కొట్టేస్తారమ్మా? టీఆర్ఎస్కా? టీఆర్ఎస్. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయండి? 4 ఓట్లు టీఆర్ఎస్కేనా? ఓకే. టీఆర్ఎస్ అంటే అభిమానమా? డివిజన్లో రేపు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేస్తావు తాత? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? నువ్వు ఎవరికి వేస్తావు? అందరూ ఎవరికి ఎత్తారో మేము కూడా వాళ్ళకి ఎత్తాం. ఓకే. పార్టీ బీజేపీకి వేస్తావా? ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేస్తావమ్మా? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? బీజేపీకి ఇస్తారా? ఓకే. ఎలక్షన్స్లో టీఆర్ఎస్ కొట్టేస్తారా, బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా? మీరు మేము టీఆర్ఎస్ పార్టీని విజయవంతంగా గెలిపించాలనుకుంటున్నాం. వరద సాయం అందింది మాకు అందరికీ. గరిగంటి రమేష్ గారి ఆధ్వర్యంలో బస్సులో డెవలప్మెంట్ కూడా జరగడం జరిగింది. ఓకే. చాలా మంచి అభివృద్ధి ఉంది. తప్పకుండా మా ఓటు గరిగంటి రమేష్, శ్రీదేవి గారిని విజయవంతంగా గెలిపిస్తాం. జరగబోయే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా? టీఆర్ఎస్కి ఇస్తామండి. ఎందుకు టీఆర్ఎస్కి ఇస్తారు? ఇక్కడ కార్పొరేటర్ గరిగంటి రమేష్, ఆయన భార్య శ్రీదేవి, సో వాళ్ళు అభివృద్ధి చేసారా? అభివృద్ధి చేశారు. వీక్లీ వన్స్ వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉంటారు ఏరియాస్లలో. ఓకే. టీఆర్ఎస్కి ఇస్తారు. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ కొట్టేస్తారా, బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారు? మేము టీఆర్ఎస్కి వేసినామండి. మా అన్నగారు ఇక్కడ అన్ని పనులు మంచిగా చేశారు. గరిగంటి శ్రీదేవి రమేష్ గారు. అందుకే టీఆర్ఎస్కి వేసి ఎట్లనే గెలిపిస్తాం ఈసారి. ఓకే. టీఆర్ఎస్ అంటే అభిమానమా? మస్తు అభిమానం అండి మాకు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయన్నా? మా ఇంట్లో ముందు 15 ఓట్లు ఉంటాయండి. 15 ఓట్లు టీఆర్ఎస్కేనా? రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టారు? టీఆర్ఎస్కి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా, కాంగ్రెస్కి? తిలక్ నగర్ అంబర్పేట్ డివిజన్లో ఈసారి కూడా టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాము. టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారా? ఎందుకు టీఆర్ఎస్ అంటే అభిమానమా? అభిమానం ఉంది. ఉద్యమ పార్టీ ఇప్పటి నుంచి అక్కడి నుంచి ఉన్నాము కాబట్టి టీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి
టీఆర్ఎస్కి వేస్తారు. రేపు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేస్తారన్న? బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, టీఆర్ఎస్కి వేస్తారా? తెలంగాణ చాలా అభివృద్ధి చేసిందే తెలిసిందే అందరికి విషయం. ఇక కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాము, మనం తెలంగాణ పార్టీని గెలిపిస్తేనే బెటర్. తెలంగాణను గెలిపిస్తేనే బెటర్. గెలిపిద్దామని మా ఆశ. ఓకే, టీఆర్ఎస్కి వేస్తారు. టీఆర్ఎస్కి ఎలక్షన్స్లో ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? ఎందుకు టీఆర్ఎస్కి వేస్తారు? ఓకే, టీఆర్ఎస్ అభివృద్ధి చేసారా ఇక్కడ, అందుకే టీఆర్ఎస్ అంటే అభిమానమా? రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ కొట్టేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? ఎందుకు టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? టీఆర్ఎస్ అంటే పనులు అయితే మంచిగా చేస్తుండ్రు, పబ్లిక్ సేవ చేస్తుండ్రు, అందుబాటులో అందుకు విధంగా చేస్తుండ్రు కాబట్టి టీఆర్ఎస్కి అన్ని అనుకూలంగా అయితే టీఆర్ఎస్ ఇస్తే బాగుంటుంది. రేపు జరగబోయే ఎలక్షన్స్ లా మీరు టీఆర్ఎస్ కొట్టేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? టీఆర్ఎస్ పక్కా టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? అభివృద్ధి చేసింది కాబట్టి. అభివృద్ధి చేసింది కాబట్టి టీఆర్ఎస్ వేస్తారు. ఎన్ని ఓట్లు ఉంటాయా మీ ఇంట్లో? మా ఇంట్లోనా? మా ఇంట్లో 15 ఓట్లు. 15 ఓట్లు టీఆర్ఎస్కి. తరఫు నుంచి మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? టీఆర్ఎస్కి వేస్తాం సార్. ఎందుకు టీఆర్ఎస్కి వేస్తారు? మాకు మంచిగానే చూస్తున్నాడు కదా, టీఆర్ఎస్కి వేస్తారు.